నమస్కారం. ఈరోజు మన విశ్లేషణల్లో ఒక చాలా లోతైన అంశం గురించి మాట్లాడుకుందాం. కేవలం ఒక పెద్ద పేచెక్ కోసం పరిగెట్టకుండా జీవితంలో అర్థవంతమైన, స్థిరమైన కెరియర్ను ఎలా నిర్మించుకోవాలి అనేది చూద్దాం. ఇది చదువు పూర్తి చేసుకుని బయటికి వస్తున్న యువ వృత్తి నిపుణులకు ఒక మాస్టర్ క్లాస్ లాంటి విశ్లేషణ అనుకోండి. లెట్స్ డైవ్ ఇన్. మనం ఎప్పుడైనా ఈ విషయం గమనించామా? చాలామంది లక్షలు సంపాదిస్తుంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ పొజిషన్స్లో ఉంటారు. కానీ సోమవారం ఉదయం రావడం ఆలస్యం, అబ్బో మళ్ళీ ఆఫీస్కి వెళ్లాలా అనే ఒక రకమైన భయం, నిరాశన మొదలవుతుంది. దీనినే మండే ఫీవర్ అంటారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? ఉద్యోగంలోని ఆ పెద్ద పేరు, ఆర్థిక స్తోమత, మానసిక ప్రశాంతతని ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? దీనికి ముఖ్య కారణం మనం వెళుతున్న మార్గం. కేవలం డబ్బు చుట్టూ తిరిగే మనీ సెంట్రిక్ కెరియర్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ చివరకు అది ఒత్తిడి, బర్నౌట్, ఆసుపత్రి బిల్లుకు దారితీస్తుంది. అదే ఒకవేళ పర్పస్ డ్రివెన్ కెరీర్ అయితే అది మన ఆసక్తి, నిపుణతలతో ముడిపడి ఉంటుంది. ఇది మనల్ని సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే మన సంపూర్ణ శక్తిని గ్రహించే స్థాయికి తీసుకెళ్తుంది. శాశ్వతమైన సంతృప్తి ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఆస్క్ మిస్అలైన్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాలి. ఆస్క్ అంటే యాటిట్యూడ్, స్కిల్ మరియు నాలెడ్జ్. మన సహజమైన నిపుణతలు, ఆలోచనా విధానం మనమెంచుకోకున్న ఉద్యోగానికి సరిపోనప్పుడు లోపలోపల ఒక నిగూఢమైన సంఘర్షణ మొదలవుతుంది. ఈ రాపిడి వల్లనే మన ఉద్యోగం మనకొక పెద్ద బారుగా మారుతుంది. పెద్ద సీటీసీ వస్తుంది కదా అని ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, ప్రశాంతతని బలిచేయడం ఒక పెద్ద వలలాంటి ట్రాప్. డబ్బు కోసం సహజ బయలాజికల్ రిథమ్స్ అంటే మన నిద్ర, మెలకువ సమయాలకు విరుద్ధంగా పనిచేస్తే అది తప్పకుండా లైఫ్ స్టైల్ వ్యాధులకు దారితీస్తుంది. ఈ ట్రాప్లో చిక్కుకుంటే బయటపడడం చాలా కష్టం. మరి దీనికి పరిష్కారమేంటో ఇకిగాయ్ మరియు టకుమి అనే ఏన్షియంట్ తత్వశాస్త్రాల ద్వారా చూద్దాం. జపాన్ తత్వశాస్త్రమైన ఇకిగాయ్ గురించి మీరు విన్నే ఉంటారు. ఇకిగాయ్ అంటే జీవితానికి ఒక అర్థం. ఇది ముఖ్యంగా 4 అంశాల కలయిక. మనం ప్రేమించే పని, మనం బాగా చేయగలిగిన పని, ఈ ప్రపంచానికి అవసరమైన పని, మరియు మనకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే పని. ఈ నలుగురిటిని కలిపితే పుట్టుకొచ్చేదే నిజమైన ప్యాషన్, మిషన్, వొకేషన్ మరియు ప్రొఫెషన్. ఇదే మన అసలు లక్ష్యం కావాలి. ఇక జపాన్లో టకుమి అని పిలువబడే ఆర్టిసన్ మాస్టర్స్ ఉంటారు. ఈ రోజుల్లో కొంచెం ఎక్కువ జీతం వస్తుంది కదా అని తరచూ ఉద్యోగాలు మారిపోయే పద్ధతి ఎక్కువైంది. కానీ టకుమిలు ఒక దశాబ్దం పాటు నేర్చుకుంటారు, 2వ దశాబ్దానికి దాన్ని మెరుగుపరుచుకుంటారు, 3వ దశాబ్దానికి వాళ్ల పనిలో పూర్ణస్థాయి మాస్టరీ సాధిస్తారు. ఇక్కడ అసలు రహస్యమేంటంటే క్విక్ కెరియర్ షిఫ్ట్స్ కంటే దీర్ఘకాల నిరంతర కృషి చాలా ముఖ్యం. ఇలాంటి దీర్ఘకాల కృషి వల్లనే ఫ్లో అనే ఒక అద్భుతమైన స్థితిని చేరుకోవచ్చు. ఫ్లో అంటే ఏంటంటే స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవడం, మన నిపుణతలకు తగ్గ సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా పనిలో పూర్ణంగా లీనమైపోతాం. ఆ స్థితిలో అసలు సమయం తెలియదు, అలుపు అనిపించదు. అదే నిజమైన వృత్తిగత తృప్తి. మరి ఇలాంటి కెరీర్ను రాత్రికి రాత్రి ఎలా సాధించాలి? అది సాధ్యం కాదు. కానీ దశాలవారీగా ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక స్థిరమైన కెరీర్ను నిర్మించుకోవాలంటే 4 స్టెప్పులున్నాయి. ముందుగా మన దగ్గర ఇప్పుడున్న నిపుణతలతో మొదలుపెట్టాలి. తర్వాత ఆ పనిలో అంతకంతకు నిపుణ్యత, ఎక్స్పర్టీజ్ని పెంచుకోవాలి. ఆ తర్వాత పనిపైన నిజమైన ఆసక్తిని, ఇంట్రెస్ట్ను పెంచుకోవాలి. చివరకు అది సామాజికంగా కూడా ఉపయోగపడే స్థాయికి ఎదగాలి. ఇదేను స్థిరమైన కెరీర్ని నిర్మించుకునే విధానం. ఇక్కడ పురాణిక దృష్టికోణం నుంచి గ్రహించాల్సిన లోతైన విషయం ఒకటుంది. కేవలం లక్ష్మీదేవి అంటే డబ్బు వెనక పరిగెట్టకూడదు. సరస్వతీదేవి అంటే లోతైన జ్ఞానం, ధైర్యం మరియు నైతికతను పెంచుకుంటే సంపద దానంతటా అదే వస్తుంది. మన ఇంటెలెక్చువల్ కాంపిటెన్స్, క్యారెక్టర్ ఇవన్నీ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సక్సెస్ను సహజంగానే ఆకర్షిస్తాయి. మరి నిజమైన సంపద అంటే ఏంటో ఇప్పుడు కొత్త దృక్కోణంలో చూద్దాం. ఒక ప్రాచీన సామెత ఉంది, డబ్బు పోతే ఏమీ పోనట్లు కాదు, ఆరోగ్యం పోతే కొంత పోయినట్లు, కాని క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం పోతే అంతా పోయినట్టే. ఈ మాట చాలా స్పష్టం. ఆర్థిక లాభాల కంటే నైతిక వ్యక్తిత్వం మరియు ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇవి లేకుండా మనమెంత సంపాదించినా అది వృధానే. డబ్బుకు అతీతమైన నిజమైన సంపద ముఖ్యంగా 3 స్తంభాలపైన ఆధారపడి ఉంటుంది. 1 శారీరక మరియు మానసిక ఆరోగ్యం, 2 భావోద్వేగ స్థిరత్వం లేదా ఇమోషనల్ రెసిలియన్స్, 3 నైతిక వ్యక్తిత్వం.
ఈ 3 పిల్లర్స్ గట్టిగా ఉంటేనే లాంగ్ టర్మ్ కెరియర్ గ్రోత్ మరియు నిజమైన సెల్ఫ్ యాక్చువలైజేషన్ సాధ్యమవుతాయి. ఇక చివరి విషయం, ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ మన జీవితంలో ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్య అంశాన్ని ఆలోచించాలి. మన రోజువారీ అలవాట్లు, మన పనిచేసే విధానం దీర్ఘకాలికంగా మనకు మేలు చేస్తున్నాయా, లేక చివరకు అలసిపోయి నీరసంగా మిగిలిపోవడానికి దారితీస్తున్నాయా? ఎవరి మతకు వాళ్ళు ఈ ప్రశ్నను వేసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. ఈరోజు ఒక చిన్న ఛాలెంజ్ తీసుకుందాం. కేవలం ఒక్క నిపుణతని, ఒక్క స్కిల్ని గుర్తించండి. ఆ స్కిల్ లోతైన ప్యాషన్ని, ప్రపంచంలోని ఒక అవసరాన్ని కలిపేలా ఉండాలి. అది చిన్నదే కావచ్చు, కానీ ఆ ఒక్క స్కిల్తోనే మన ఇకిగాయ్ జర్నీ ప్రారంభమవుతుంది. డబ్బు కంటే మించిన ఒక అద్భుతమైన కెరియర్ని నిర్మించుకోవడానికి ఇదే తొలిమెట్టు. ఈ విశ్లేషణ ద్వారా కెరియర్, ఇకిగాయ్ మరియు నిజమైన సంపద గురించి చాలా లోతైన విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. వీక్షించినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి మరిన్ని అంశాల కోసం సైకాలజీ అకాడమిక్లీ ఛానల్లో ఈ విశ్లేషణను లైక్ చేయండి మరియు బ్యూటిఫుల్ మైండ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముగింపుగా నేను అడిగే ఒక్క చిన్న ప్రశ్న: డబ్బు వెనక పరిగెట్టే ఆరాటంలో నిజమైన జీవితాన్ని ఎప్పుడూ వదిలేసుకుంటున్నామా? లేక ఇకిగాయితో అర్థవంతమైన సంపదను సృష్టించడానికి ఈ రోజే అడుగు వేస్తున్నామా? ఆలోచించండి.